హాయ్ అండి. చికెన్ కర్రీ చేస్తున్నా. మిక్సీ గిన్నెలో జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్ ముక్క, ఒక పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా వేసి కొద్ది వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి ఈ రుబ్బిన పేస్ట్ అంతా వేసేసి కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకొని పాలమీగడ వేసాను ఒక స్పూన్ వరకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వుల ఆయిల్ లాగా పైకి వచ్చేస్తుంది, కొబ్బరి కూడా ఆయిల్ లాగా పైకి వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పాలమీగడ వేసినా వేయకపోయినా ఆ నువ్వుల పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏది మీరు మెసేజ్ చేసే ముందు వండుకొని తిన్నాక చేయండి మెసేజ్ అనేది, ఓకేనా? అంతేకాదండి, నిమ్మరసం ఇలా దించిన తర్వాత వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ అయితే ఇంక చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంది. నేను రోటీ పైకి చేశాను. చికెన్ చాలా వేడిగా ఉంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఇలా ప్యాకింగ్లో వస్తుంది. ఒకవైపు మీ అడ్రస్, ఫోన్ నెంబరు, ఒకవైపు మా అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి, మనకి డైలీ స్నానం తలకి అనేది చేసుకుంటే మీకే డాండ్రఫ్ అనేది ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు ఈ చలికి భయపడి వారంలో 2 సార్లు ఒకసారి చేసినట్టయితే డాండ్రఫ్ అనేది త్వరగా వస్తుంది. బయటికి వెళ్ళే వాళ్ళకి మెయిన్, ఇంట్లో ఉండేవాళ్ళు 2 డేస్కి ఒకసారి కూడా చేయొచ్చు. షాంపూ పౌడర్ అండి, అందరికీ ప్యాకింగ్ చేసి పంపిస్తాను. ఇదంతా కూడా బుక్ అయిపోయింది. ఇప్పుడు సున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటున్నారు. సున్నిపిండి కూడా చక్కగా ముటిములు మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఇది షాంపూ పౌడర్ అండి. కొద్దిగా కప్పులో వేసుకొని మీ జుట్టును బట్టి దోశల పిండి మాదిరి కలుపుకొని ప్యాక్ లాగా వేసుకొని ఓ 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రుద్దుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్.